పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్ విద్యా సంస్థల అధినేత మరియు బహుముఖ రంగ నిపుణుడు డాక్టర్ ముస్తాక్ అలీ వారం రోజులు దుబాయ్ పర్యటనలో పాల్గొన్నారు. జీఈఎస్ఎఫ్ ఎడ్యుకేషనల్ స్కూల్ సిద్ధం వారి ఆహ్వానాన్ని అందుకున్న ముస్తాక్ అలీ భవిష్యత్తులో విద్యా వ్యవస్థ నిర్వహణ ఎలా ఉండబోతుంది అన్న అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ప్రస్తుతం వైద్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో మాత్రమే ఉపయోగించే రోబోటిక్స్ విధానాన్ని రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థకు సైతం అనుసంధానించి ఫలితాలు రాబట్టే దిశగా ఈ సదస్సులో చర్చలు జరిగాయి. ప్రస్తుతం ప్రపంచ దృష్టిని ఆకర్షించేది మరియు రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ఏలేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీయే. ఈ కోణంలో చూస్తే రాబోయే దశకంలో విద్యా వ్యవస్థ రూపురేఖలు మారబోతున్నాయి. విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించే మూల్యాంకన పద్ధతులు కూడా మారుతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఆధారంగా చేసుకుని బోధనా పద్ధతులను కూడా రూపొందించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా ఉపాధ్యాయులే కానీ, విద్యార్థులే కానీ, తల్లిదండ్రులే కానీ విద్యా వ్యవస్థలోని నూతన పందాను ఆహ్వానించాలి. సదస్సులో పాల్గొన్న లక్ష విద్యా సంస్థల అధినేత ముస్తాక్ అలీ మాట్లాడుతూ, గ్లోబల్ ఎడ్యుకేషనల్ స్కూల్ సిస్టమ్ వారు నిర్వహించిన ఈ సదస్సు విద్యా వ్యవస్థలో నూతన తత్వానికి నాంది పలికింది.